అస్సాంలో వరదలు తీవ్ర రూపం దాల్చాయి. జోహార్ జిల్లాలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. జిల్లాలోని టియోక్, కాకోజన్ ప్రాంతాలు ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ఎగువ అస్సాంలోని వివిధ జిల్లాలను అనుసంధానించే అత్యంత కీలకమైన జాతీయ రహదారి 715 టియోక్ సమీపంలో భారీగా వరద నీటిలో మునిగిపోయింది. రహదారిపై కొన్ని కిలోమీటర్ల మేర నీరు చేరడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. హైవేలు జలమయం కావడంతో వందలాది లారీలు, బస్సులు, అత్యవసర సేవలు వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు కూడా ఆటంకం ఏర్పడింది. నదులు, వాగులు పొంగి పొర్లడంతో వరద నీరు ఇళ్లలోకి, వ్యవసాయ క్షేత్రాల్లోకి చేరింది. ఆయా ప్రాంతాల్లో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొనగా స్థానిక ప్రజల సాధారణ జీవనం పూర్తిగా దెబ్బతింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. శివసాగర్ జిల్లాలోని పలు ప్రాంతాలు సైతం పూర్తిగా నీటి మునిగాయి. టియోక్, కాకుజన్ పరిసర ప్రాంతాల్లో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో స్థానిక ప్రజల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ తక్షణమే రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. అస్సాంతో పాటు దాని పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో గౌహతిలోని బ్రహ్మపుత్ర నది నీటి మట్టం ప్రమాదకరంగా పెరుగుతుంది. నది ఉధృతి నిరంతరం పెరుగుతూ ఉండడంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరగడంతో గౌహతి నగర పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు, ఘాట్లు ఇప్పటికే నీట మునిగాయి. వరద నీరు గట్టు దాటి రాకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం వేగంగా ఉండటం, అలల ఉధృతి పెరగడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా గౌహతి, ఉత్తర గౌహతి మధ్య నడిచే బోటు, ఫెర్రీ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కేంద్ర జల సంఘం, అస్సాం విపత్తు నిర్వహణ సంస్థ నిరంతరం నీటి మట్టాలను గమనిస్తున్నాయి. నదీ తీరంలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఎవరూ నదిలోకి దిగవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.